గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు జీకే అండ్ జిఎస్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది ఫర్ ద రైల్వే ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ ఆల్సో ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఆల్రెడీ నేను పార్ట్ 5 వరకు చెప్పాను, ప్లీజ్ గో త్రూ దెమ్. చాలా యూస్ఫుల్ క్వశ్చన్స్ అనమాట, మీకు ఇవి చాలా యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. లెట్ us see ఎగ్జాక్ట్లీ పార్ట్ 6లో ఏమేమి ఉన్నాయనేది. ద బయాలజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ బోత్ ఏరోబ్స్ అండ్ ఎనరోబ్స్ డిగ్రేడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ కంపోస్టింగ్ అనమాట. కంపోస్టింగ్ అంటే ఇళ్ళల్లో మనకు పూల కుంపట్లు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, మనం తినిన ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో వంటింట్లో వాడే కోడిగుడ్డు లేయర్స్ కానీ లేదంటే మనం వాడే ఎర్రగడ్డలు కానీ ఇవన్నీ కంపోస్ట్ పద్ధతి ద్వారా చేస్తారనమాట. బయాలజికల్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఏరోబ్స్ ఎనరోబ్స్ డిగ్రేడ్ ఆర్గానిక్ మ్యాటర్ అనమాట, దాన్నే కంపోస్టింగ్ అంటారు. నెక్స్ట్ ఈకోసిస్టమ్ ఏంటంటే, ఈకోసిస్టమ్ రిప్రజెంట్స్ ద మోస్ట్ కాంప్లెక్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది కాంప్లెక్స్ ట్రాపిక్ లెవెల్ అని గుర్తుంచుకోండి. ఈ ఈకోసిస్టంలో మనము విచ్ రిప్రజెంట్స్ ద మోస్ట్ కాంప్లెక్స్ ట్రాపిక్ లెవెల్ అని గుర్తుంచుకోవాలి. దిస్ ఈస్ ఈకోసిస్టమ్ అనమాట. బయోడైవర్సిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఈకోసిస్టమ్ డైవర్సిటీ. ఏదైతే బయోడైవర్సిటీ ఉందో దాన్ని మనం ఇంకొక పేరు ఏమని పిలుస్తారంటే ఈకోసిస్టమ్ డైవర్సిటీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ద బేసిక్ యూనిట్ ఆఫ్ సిస్టమాటిక్స్ ఈజ్ ఈకో టైప్ అనమాట. ఏదైతే బేసిక్ యూనిట్ ఆఫ్ బయోసిస్టమాటిక్స్ ఉందో దాని బేసిక్ యూనిట్ ఏమంటారంటే దాన్ని మనము ఈకో టైప్ అంటారనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే స్టాండర్డ్ బేసిక్ యూనిట్ ఆఫ్ బయోసిస్టమాటిక్ ఈజ్ నోన్ యాజ్ ఈకో టైప్ అనమాట. అదేవిధంగా రొటేషన్ ఆఫ్ క్రాప్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఇంక్రీజింగ్ ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్. మామూలుగా సాయిల్ అనేది ఒకే సాయిలే కంటిన్యూస్గా పెట్టుకోకుండా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా సాయిల్ అనేది మనము దాని ఫర్టిలిటీ తగ్గిపోకోకుండా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా క్రాప్ రొటేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఆ క్రాప్ రొటేషన్ అనేది మనము చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఇంక్రీజింగ్ ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టెరెస్ట్రియల్ లైఫ్ ఫార్మ్స్ రిక్వైర్ ఫ్రెష్ వాటర్ ఫర్ లైఫ్ ప్రాసెస్. ఈ విధంగా టెరెస్ట్రియల్ లైఫ్ అనేది మనం చూసినట్లయితే ఫార్మ్స్ వాటికి ఏం అవసరం అంటే ఫ్రెష్ వాటర్ చాలా అవసరం అవుతుంది ఫర్ లైఫ్ ప్రాసెస్ కోసమని. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ ఈకోసిస్టమ్ అంటే గార్డెన్స్ అనేది దే ఆర్ నాట్ ఏ న్యాచురల్ ఈకోసిస్టమ్, దే ఆర్ మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ అని చెప్పుకోవచ్చు. దే ఆర్ న్యాచురల్ ఈకోసిస్టమ్ అయితే కాదు, ఆర్టిఫిషియల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విచ్ ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ప్రొడక్టివిటీ అంటే ఇక్కడ కరెక్ట్ సీక్వెన్స్ అడిగాడు. ఈకోసిస్టమ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ప్రొడక్టివిటీ ప్రకారము మ్యాంగ్రోవ్స్, గ్రాస్ ల్యాండ్స్, లేక్స్, ఓషన్స్ ఈ ప్రొడక్టివిటీ లెవెల్ అనేది ఆటోమేటిక్గా ఇది ఒక డిక్రీజింగ్ ప్రొడక్టివిటీ మ్యాంగ్రోవ్స్, గ్రాస్ ల్యాండ్స్, లేక్స్, ఓషన్స్ అనమాట. అదేవిధంగా విచ్ ఈకోసిస్టమ్ హ్యాజ్ ఇన్వర్టెడ్ బయోమాస్ పిరమిడ్ అంటే మెరైన్ ఈకోసిస్టమ్ అనేది మనం చూసినట్లయితే ఇన్వర్టెడ్ బయోమాస్ పిరమిడ్ షేప్లో మనం ఆ ఈకోసిస్టమ్ అనేది మనం చూడొచ్చు. ఈ మెరైన్ ఈకోసిస్టమ్ అంటే వాటర్కి సంబంధించి ఈ మెరైన్ ఈకోసిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఆయిల్ స్పిల్స్ ఈ సీన్ ఇన్ విచ్ ఈకోసిస్టమ్ అంటే ఈ మెరైన్ ఈకోసిస్టంలో ఆయిల్ స్పిల్స్ అనేది మనము చూడొచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము ఈ ఆయిల్ అనేది ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది కదా ఈ సముద్రంలో, అక్కడ ఆయిల్ అనేది పడిపోతూ ఉంటుంది. సో అది ఎక్కువగా మెరైన్ ఈకోసిస్టంలోనే మనము ఈ విధంగా చూడొచ్చు అనమాట. విచ్ సైట్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ వెట్లాండ్ ఇన్ ఇండియా అంటే సుందర్బాన్ డెల్టాస్ అనేది చూసినట్లయితే ఈ సైట్స్ అన్నీ లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ వెట్లాండ్స్గా గుర్తుంచుకోవాలి. సుందర్బాన్ డెల్టాస్ అనేది మనకు వెస్ట్ బెంగాల్లో మనం చూడొచ్చు అనమాట. విచ్ ఈజ్ అన్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ అంటే వెట్లాండ్స్ అనేది ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్గా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా విచ్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ ఈకోసిస్టమ్ అంటే ఓషన్ అనేది మోస్ట్ స్టేబుల్ ఈకోసిస్టమ్గా గుర్తుంచుకోవాలి. మెనీ ఫ్రెష్ వాటర్ అనిమల్స్ కెనాట్ లివ్ ఫర్ లాంగ్ ఇన్ సీ వాటర్ అండ్ వైస్ వర్సా బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దే వుడ్ ఫేస్ అంటే ఓస్మటిక్ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా మనం చూసినట్లయితే మెనీ ఫ్రెష్ వాటర్ అనిమల్స్ ఈ విధంగా ఆ ఓస్మటిక్ ప్రాసెస్ ద్వారా ఈ విధంగా సీ వాటర్లో సర్వైవ్ కాలేవని చెప్పి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏవైతే ఫ్రెష్ వాటర్లో జంతువులు ఉంటాయో అవి ఓషానిక్ వాటర్లోకి వెళ్తున్నట్లనే వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది అనమాట. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మొట్టమొదటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ చేసేటప్పుడు ఎవరు చైర్మన్గా ఉండేవాళ్ళు అంటే అప్పుడు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కరే యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫ్రమ్ విచ్ కంట్రీ డిడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారో ద ఐడియా ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే
మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు మనం ఒక దేశం నుంచి కాదు, ప్రతి ఒక్క దేశం నుంచి మనము తీసుకోవడం జరిగింది. ఐర్లాండ్, యూఎస్ఏ, బ్రిటన్, వీటన్నిటి నుంచి తీసుకోవడం జరిగింది. బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మాత్రము ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. దాన్నే డిపిఎస్పి అని చెప్పుకోవచ్చు. విచ్ రైట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ అంటే 44వ అమెండ్మెంట్ ప్రకారము మనము ఏ రైట్ ఈ విధంగా రైట్ టు ప్రాపర్టీ అనేది తీసేయడం జరిగింది. ఎందుకంటే రైట్ టు ప్రాపర్టీ అనేది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఇది ఒక లీగల్ రైట్గా ఇది చేసుకోవడం జరిగిందనమాట. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ డస్ పార్ట్ 4A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పెసిఫైస్ అంటే పార్ట్ 4A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే టోటల్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది 11 ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫండమెంటల్ రైట్స్ కాదు, ఫండమెంటల్ డ్యూటీస్ అనమాట. మన పౌరుడు విధించాల్సిన కొన్ని బాధ్యతలు అనమాట. ఇన్ పార్లమెంట్ హూ టేక్స్ ద ఫైనల్ డిసిషన్ వెదర్ ఏ బిల్ ఈజ్ మనీ బిల్ ఆర్ నాట్ అంటే ఇది ఒక మనీ బిల్లా కాదా అనేది ఎవరు ఈ పార్లమెంట్లో డెసిషన్ తీసుకోవడం జరుగుతుందంటే లోక్సభ స్పీకర్ అని చెప్పుకోవచ్చు. సో స్పీకర్ ఆఫ్ ద లోక్సభనే ఈ అథారిటీ అనేది ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇన్ ద కేస్ ఆఫ్ డెడ్ లాక్ బిట్వీన్ ద 2 హౌసెస్ పార్లమెంట్ ద జాయింట్ సిట్టింగ్ ఈజ్ ప్రెసైడెడ్ ఓవర్ బై ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఎప్పుడైతే బోత్ ద హౌసెస్, లోవర్ హౌస్, అప్పర్ హౌసెస్ ఎప్పుడైతే జాయింట్ సిట్టింగ్ జరుగుతుందో ఆ జాయింట్ సిట్టింగ్ జరిగిన తర్వాత ఎవరి విధంగా ప్రిసైడ్ చేస్తారు అంటే అప్పుడు మనము స్పీకర్ ఆఫ్ లోక్సభ అని చెప్పుకోవచ్చు అనమాట. అప్పుడు ఈ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు ఓం బిర్లా ఉన్నాడో అతను ఆ విధంగా ప్రిసైడ్ చేస్తాడని చెప్పుకోవచ్చు అనమాట. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఇన్ ఇండియా రిటైర్ అట్ ద ఏజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మన సుప్రీంకోర్టు యొక్క జడ్జ్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు అతను విధులు నిర్వర్తిస్తాడంటే 65 సంవత్సరాల వరకు అతను విధులు నిర్వర్తిస్తారు. సో ఓవరాల్ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 65 ఇయర్స్ వరకు అతను అనమాట, లేదా అతను కాల వ్యవధి కంపల్సరీ 65 ఇయర్సే మ్యాక్సిమం అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఈజ్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో అది ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దాన్ని నీతి ఆయోగ్ అని రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం సంబంధించిందంటే ఫండమెంటల్ రైట్స్ సంబంధించింది. ఇది పార్ట్ 3 ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సంబంధించి దీంట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో పార్ట్ 3లో ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. A writ issued by the Supreme Court compelling a Khasi judicial public authority to perform its mandatory duties అంటే మాండమస్. ఈ మాండమస్ అనేది ఏంటంటే ఇది ఒక రిట్ అనమాట. దెర్ ఆర్ వేరియస్ రిట్స్, మాండమస్, హెబియస్ కార్పస్ అని డిఫరెంట్ ఉన్నాయి. ఇది ఒక రిట్ అనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే కాశీ జుడిషియల్ పబ్లిక్ అథారిటీ టు పర్ఫామ్ ద మ్యాండేటరీ డ్యూటీ, కంపల్సరీ ఒక డ్యూటీని పర్ఫామ్ చేయడానికి ఇది మాండమస్ అనేది ఒక రిట్ అనేది మనము చూడొచ్చు. అవుట్ ఆఫ్ 245 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ అంటే 12 మంది ఆంగ్లో ఇండియన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రెసిడెంట్ ఈ విధంగా ఆంగ్లో ఇండియన్స్ రాజ్యసభకి మనం చూసినట్లయితే ఇక్కడ టోటల్ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే రాజ్యసభకి అయితే 12 మందిని నామినేట్ చేస్తారు. అదే లోక్సభకి అయితే 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తాడనమాట ప్రెసిడెంట్. ఇక్కడ అడిగింది కాబట్టి ఏంటంటే ఇక్కడ అవుట్ ఆఫ్ 240 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అని అన్నాడు. ఇక్కడ రాజ్యసభలో ఎవరైతే 245 మంది ఉంటారో వాటిలో ఎంతమంది ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారంటే 12 మంది నామినేట్ చేస్తారు. అదే 540 మందిలో లోక్సభలో అయితే 2 ఆంగ్లో ఇండియన్స్ని ఇండో బ్రిటిష్ సిటిజన్షిప్ ఉండే వాళ్ళని 2 నామినేట్ చేస్తాడనమాట. ఇన్ కేస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు రిజైన్ హీ వుడ్ అడ్రస్ హిస్ రెజిగ్నేషన్ టు ద వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అతను రెజిగ్నేషన్ ఇవ్వాలంటే అతను ఖచ్చితంగా ఎవరికి కాపీ ఇవ్వాలి అంటే కంపల్సరీ వైస్ ప్రెసిడెంట్కి అతను చెప్పాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ చీఫ్ లా ఆఫీసర్గా మనం గుర్తుంచుకోవచ్చు. అటార్నీ జనరల్ని మనము ఫస్ట్ చీఫ్ లా ఆఫీసర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. హూ రీప్లేస్డ్ సచ్చిదానంద సిన్హా యాజ్ చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అంటే ఈ సచ్చిదానంద సిన్హాని ఈ విధంగా రీప్లేస్ చేసింది ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రీప్లేస్ చేశాడని చెప్పుకోవచ్చు. వెన్ డిడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అంటే 26 జనవరి 1950లో ఈ విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఎఫెక్ట్లోకి రావడం జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ టు నియర్ అబౌట్ 3 years పట్టిందనమాట. సో దాని ఎఫెక్టింగ్ మాత్రము 26 జనవరి 1950 ఎప్పుడైతే మనకి రిపబ్లిక్ డే అనేది రావడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ కాన్స్టిట్యూషన్
కాన్స్టిట్యూషన్ అనేది ఎఫెక్టివ్ రావడం జరిగిందనమాట. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్ ద ఫైనల్ డెసిషన్ మేకింగ్ పవర్ లైస్ విత్ దోస్ ఎలక్టెడ్ బై ద పీపుల్ అంటే డెమోక్రటిక్ అని చెప్పుకోవచ్చు. డెమోక్రసీ అంటే ఏంటంటే ఇన్ విచ్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ ద ఫైనల్ డెసిషన్ మేకింగ్ పవర్ లైస్ విత్ ద ఎలక్టెడ్ బై ద పీపుల్ అంటే దిస్ ఇస్ కాల్డ్ డెమోక్రటిక్ అని చెప్పి చెప్పుకోవాలి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఇండియా యాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈవెన్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో చూసినట్లయితే ఇండియన్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్గా మనం గుర్తుంచుకోవాలి. హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అంటే మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే సుకుమార్ సేన్ అనే అతను ఇనీషియల్గా మనకి 1952లో ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ అనేది సెటప్ చేయడం జరిగిందో అప్పుడు ఇనీషియల్గా మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేది సుకుమార్ సేను టేక్ ఓవర్ చేయడం జరిగింది. వెన్ డిడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ ద కాన్స్టిట్యూషన్ అంటే 26 నవంబర్ 1949 ప్రకారం మనం చూసినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది అడాప్ట్ చేయడం జరిగిందనమాట. 26 నవంబర్ 1949 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. సో ఇండియన్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది మనం అప్పటి నుంచి అడాప్ట్ చేయడం జరిగింది. ఎఫెక్టివ్ మాత్రం 1950 జనవరి 30th అని మనం తెలుసుకోవచ్చు. ఇండియా హ్యాస్ టేకెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ అంటే ఈ విధంగా జుడిషియల్ రివ్యూ అనేది ఏ నేషన్ నుంచి తీసుకోవడం జరిగిందంటే అమెరికా నుంచి ఈ జుడిషియల్ రివ్యూ అనేది తీసుకోవడం జరిగింది. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ కమ్స్ అండర్ విచ్ కేటగిరీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇక్కడ మనము ప్రొహిబిషన్ అనేది డిస్క్రిమినేషన్ ఏ గ్రౌండ్స్ మీద అంటే రిలీజియన్ కానీ, రేస్ కానీ, క్యాస్ట్ కానీ, సెక్స్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఏ కేటగిరీ కింద వస్తాయి అంటే ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసినట్లయితే రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రొహిబిషన్ ఆ విధంగా మనము రైట్ టు ఈక్వాలిటీలో ఇచ్చారని గుర్తుంచుకోవాలి. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ గివెన్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే పార్ట్ 4A కాన్స్టిట్యూషన్ ప్రకారము ఫండమెంటల్ డ్యూటీస్ అనేది లిస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఈస్ కాల్డ్ అంటే నేషనల్ ఇన్కమ్ అంటారు. సో నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ ఏంటంటే ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ద పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద ఏ ఇన్స్టిట్యూషన్ ఈ విధంగా క్యాలిక్యులేటింగ్ ద జీడిపి కానీ, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా కానీ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఈ విధంగా రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది ఫర్ క్యాలిక్యులేటింగ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ద డిఫరెన్స్ బిట్వీన్ జిఎన్పి అండ్ ఎన్ఎన్పి ఈక్వల్స్ టు అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ కానీ ఎన్ఎన్పి కానీ ఆ డిఫరెన్స్ ఏమంటారంటే డిప్రిసియేషన్ అని గుర్తుంచుకోండి. ద టర్మ్ మిక్స్డ్ ఎకానమీ డినోట్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్. ఈ మిక్స్డ్ ఎకానమీలో ఏమి మెన్షన్ అయింటాయంటే దాంట్లో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బోత్ ప్రైవేట్ మరియు పబ్లిక్ సెక్టార్స్ అనేది ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. ద మానిటరీ అండ్ క్రెడిట్ పాలసీ ఈజ్ అనౌన్స్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ మానిటరీ అండ్ క్రెడిట్ పాలసీస్ ఈ విధంగా అనౌన్స్ చేయడం జరుగుతుందంటే ఈ మానిటరీ అండ్ క్రెడిట్ పాలసీస్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధంగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. విచ్ ఈజ్ అన్ అపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద స్పియర్ ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్ ఇన్ ఇండియా అంటే నాబార్డ్ అనేది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక నాబార్డ్ అనమాట. ఇది ఒక అపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద స్పియర్ ఆఫ్ ద అగ్రికల్చర్ క్రెడిట్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ద మెయిన్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ నాబార్డ్ విచ్ ఈస్ కంట్రోల్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి. ఇన్ఫ్లేషన్ ఈజ్ కాజ్డ్ బై ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై అండ్ డిక్రీజ్ ఇన్ ప్రొడక్షన్. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ రావడం జరుగుతుందో, ఎప్పుడైతే ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మనీ సప్లై పెరిగిపోతుంది. అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది ఆటోమేటిక్గా ప్రపోర్షనాలిటీ గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ప్రొడక్షన్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇనీషియల్ ఇన్పుట్స్ అండ్ అల్టిమేట్ అవుట్పుట్. ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది ఏం ఎక్స్ప్లెనేషన్ చేస్తుందంటే రిలేషన్ బిట్వీన్ ఇనీషియల్ ఇన్పుట్స్ అండ్ అల్టిమేట్ అవుట్పుట్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనమాట. ఇది ఇనీషియల్ ఇన్పుట్స్ మరియు అల్టిమేట్ అవుట్పుట్ యొక్క ఇంటర్ రిలేషన్షిప్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ద ప్రొడక్షన్ ఫంక్షన్ ఏంట్రా అంటే అది ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్ బిట్వీన్ ఇనీషియల్ ఇన్పుట్స్ అండ్ అల్టిమేట్ అవుట్పుట్ అని గుర్తుంచుకోండి. ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆర్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఏ కంట్రీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనమాట. ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఎ కంట్రీ కానీ ఏ విధంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుందంటే పర్ క్యాపిటా ఇన్కమ్ బేస్ మీదే మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. బ్యాంక్ రేట్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్ విచ్ ద కమర్షియల్ బ్యాంక్స్ బారో మనీ ఫ్రమ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏంటంటే బ్యాంక్ రేట్ ఈజ్ ద రేట్, ఏ రేట్లో అయితే బ్యాంకులు అయితే ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటారో దాన్ని బ్యాంక్ రేట్ అంటారు. సో మనకు రెపో రేట్ అంటారు దీన్ని. అదేవిధంగా రివర్స్ రెపో రేట్ అంటే ఎప్పుడైతే డబ్బులు రిజర్వ్ బ్యాంక్ తక్కువ అవుతుందో దట్ రిజర్వ్ బ్యాంక్ విల్ బారో ఫ్రమ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే బ్యాంకింగ్, కొరియర్, రియల్ ఎస్టేట్,
ట్రాన్స్పోర్ట్ కమ్స్ అండర్ విచ్ సెక్టర్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఇవన్నీ బ్యాంకింగ్ కానీ కొరియర్ కానీ రియల్ ఎస్టేట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కమ్స్ అండర్ ఏ సెక్టర్లో అంటే టెర్షరీ సెక్టర్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ద సిచ్యువేషన్ ఇన్ విచ్ టోటల్ రెవెన్యూస్ ఈక్వల్స్ టోటల్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటంటే ఇది ఒక సిచ్యువేషన్ అనమాట. ఈ సిచ్యువేషన్లో టోటల్ రెవెన్యూస్ ఈక్వల్స్ టు టోటల్ కాస్ట్ అవుతుంది. ఏదైతే టోటల్ రెవెన్యూ ఉందో వాటిది టోటల్ కాస్ట్ అనేది కావడం జరుగుతుంది. దీన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. వాట్ ఆర్ ద 4 మెయిన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఒక ప్రొడక్షన్కి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంట్రా అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రీనర్ ఇవన్నీ మెయిన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. కంపల్సరీ ల్యాండ్ ఉండాలి, లేబర్ ఉండాలి, అదేవిధంగా క్యాపిటల్ కానీ ఎంటర్ప్రీనర్ మొత్తం అన్నీ కలిస్తే ఈ విధంగా మెయిన్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ద యావరేజ్ ప్రొడక్ట్ కర్వ్, మార్జినల్ ప్రొడక్ట్ కర్వ్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కర్వ్, షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్, షార్ట్ రన్ మార్జినల్ కాస్ట్ కర్వ్ ఆర్ ఇన్వర్స్ యూ షేప్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అవి ఏ విధంగా ఉంటాయంటే ఇవన్నీ ఒక ఇన్వర్స్ యూ షేప్లో మనము చూడొచ్చు అనమాట. ఈ ప్రొడక్ట్ కర్వ్ కానీ, మార్జినల్ ప్రొడక్ట్ కర్వ్ కానీ, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కర్వ్ కానీ ఇవన్నీ ఇన్వర్స్ యూ షేప్లో మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఈ కమోడిటీ మార్కెట్ హ్యాజ్ ఏ మోనోపోలీ స్ట్రక్చర్. ఇఫ్ దెర్ ఈజ్ వన్ సెల్లర్ ఆఫ్ ద కమోడిటీ హ్యాస్ నో సబ్స్టిట్యూట్ అండ్ ఎంట్రీ ఇన్ టు ద ఇండస్ట్రీ బై అనదర్ ఫర్మ్ ఈజ్ ప్రివెంటెడ్. ఓవరాల్ ఏంటంటే మోనోపాలీ అంటే ఇక్కడ మనకు మార్కెట్లో ఒక్కడే ఒకడు ఉంటాడనమాట. హీ విల్ బీ సెల్లింగ్ ఆల్ ద గూడ్స్ అనమాట. సో ఓవరాల్ మార్కెట్ అనేది అతని కంట్రోల్లో ఉంటుంది. ఈ కమోడిటీ మార్కెట్ హ్యాస్ ఏ మోనోపాలీ స్ట్రక్చర్. ఇఫ్ దెర్ ఈజ్ one seller of the commodity has no substitute and entry into the industry by another firm is prevented. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే మోనోపాలీ అనేది చాలా ఇది ఒక డామినేటింగ్ పొజిషన్లో చూడొచ్చు. సో ఓన్లీ వన్ సెల్లర్ మాత్రమే మార్కెట్లో అనేది ఉండడం జరుగుతుంది. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఇట్స్ విల్ బీ వెరీ నైస్. ఏవైతే క్వశ్చన్స్ అనేది డిఫికల్టీ లెవెల్ ఉన్నాయో అగైన్ గో త్రూ దట్, యూ విల్ ఫైండ్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ యూట్యూబ్ ఛానల్. అండ్ వన్స్ యూ గో త్రూ playlist you will find maximum different types of subjects. Thank you guys, and I want you guys to share it to your friends also. Let them get benefited for all competitive examinations. Have a good day, have a great life.